ఎంవీఆర్ వారి ఫుడ్ ఎక్స్పో 2024 కార్యక్రమం రాజమండ్రిలో అయితే ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు ఇక్కడైతే జెమినీ రైస్, అలాగే జెమినీ రైస్ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఎంవీఆర్ గ్రూప్ నుంచి అనేక రకాలైన రైస్ అంతా కూడా, రైస్ ప్యాకెట్లు అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బ్రౌన్ రైస్, అలాగే చిట్టుముత్యాల రైసు, అన్నపూర్ణ రైస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ అంతా కూడా ఉన్నాయి. అలాగే ఇడ్లీ రవ్వ కూడా ఇక్కడ మనకైతే ఇక్కడ ఈ స్టాల్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడైతే కొంతమంది మేనేజర్ అయితే ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. అసలు ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటారు? అంటే మార్కెట్ ప్రకారంగా మనకి సేల్స్ కూడా బాగుండాలని రైస్తో పాటు ఇడ్లీ రవ్వ కూడా పెట్టడం జరిగింది. ఏం రైస్ అమ్ముతారు ఇక్కడ? మనకి రైస్ వచ్చేసి హెచ్ఎండి, ఆర్ఎన్ఆర్, బీపీటీ, పిఎల్, స్వర్ణ స్టీము, ఇంకా దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ ఇవన్నీ ఉంటాయి సార్ మన దగ్గర. అయితే ఇక్కడ పెట్టడం వల్ల వినియోగదారులు కన్నా మీరు అతి చౌకగా ఇస్తున్నారు. సేల్స్ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. మనకి 5 కేజీలు ఇడ్లీ రవ్వ. అంటే ప్రైజెస్ సో దానికి దీనికి మనకి మార్కెట్ ప్రైస్కి ఇక్కడికి తేడా ఉంటుంది సార్ మన దగ్గర. తక్కువకి ఇస్తాం సార్ ఇక్కడ మనం. వినియోగదారులు అందరూ బాగానే ఉన్నది అంటున్నారు, మార్కెటింగ్ కూడా బాగుంది అనేసి అంటున్నారు సార్. అయితే వినియోగదారులంతా కూడా బాగుందని చెప్తున్నారు. ఇక్కడ అనేక రకాల రైసులు ఉన్నాయి. ఎంవీఆర్ బ్రాండ్ అనేక రకాల రైసులు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా ఉన్నాయని నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఎంవీఆర్ ఫుడ్ ఎక్స్పో నిర్వాహకులు ఎంవీఆర్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటారు. చెప్పండి, అసలు ఇలా పెట్టాలని ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఏడి ఎక్స్పో అండి. హలో, మాది ఎంవీఆర్ గ్రూప్ అండ్ వెంకటేశ్వర రెసిడెన్సీ అన్నపూర్ణ రెసిడెన్సీ గ్రూప్ అండి. మాదంతా ఫుడ్ అంటే మనకు తెల్లారైతే తినేది రైస్ తర్వాత ఏ ఆహారం అయినా సరే అని చెప్పి మాకు ఇంచుమించు మేము 30 years నుంచి రైస్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ ఫుడ్ ఎక్స్పో అనే మన మండలి శివ పెడతంతో దీంట్లో బాగుంటుంది కదంటే మేము కూడా ఈ మధ్యకాలంలో దీంట్లో వేరే అదర్ ఐటమ్స్ రవ్వ అని, షుగర్ అని, సింగిల్ పాలిస్ బియ్యం అని కొత్త లేటెస్ట్ మిషనరీ, జర్మనీ మిషనరీస్ ఈ మధ్యన ఓపెన్ చేసాం. అంటే ఆల్రెడీ పాత మిషనరీతో ఉన్నదాన్ని మళ్ళీ కొత్తగా రిమూవ్ చేసి కొత్త మిషనరీతో చేసాం. దాంతో మనం ఫుడ్ ఎక్స్పోలో మనం కూడా మేజర్ స్పాన్సర్ చేస్తే అందరికీ తెలుస్తుంది కదా, అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అన్ని వర్గాల వారు వస్తారు కదా, ఇక్కడ చూసి మన క్వాలిటీ మన వ్యవహారం చేస్తే. మాది కూడా ఇండస్ట్రీ కూడా అంతా అప్లాండ్ ఏరియా ఉండడంతో మాకుండి ప్యాడీ అంతా కూడా చుట్టుపక్కల పెద్ద ఫేమస్ ప్యాడీ, ఆర్గానిక్ ప్యాడీ టైప్లో వస్తుంది. ఏంటంటే ఎక్కువ సేంద్రియ ఎరువులతో పండి ధాన్యం అది వస్తుంటుంది. కాబట్టి మా రైస్ ఎంవీఆర్ బ్రాండ్ ఇంచుమించు ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కృష్ణాలో ప్రతి విలేజ్, ప్రతి టౌను, ప్రతి కూడా ఉంటుంది మనకి. అంటే ఎక్కువగా ఇప్పుడు షుగర్ బారిన ప్రజలు పడుతున్నారు. ఇందులో రైస్ కూడా వచ్చిందంట. ఈ షుగర్ రాకుండా ఉండాలంటే ఏ బియ్యం తినాలి జనం? షుగర్ లేకుండా అన్నది ఇప్పుడు 6.5 అని కొత్తగా వచ్చిందండి క్వాలిటీ. అది చాలా బాగుంటుంది. అది కూడా మేము కూడా ఏం చేస్తామంటే హెవీ పాలిస్ కాకుండా లో పాలిస్ అంటే గీటర్ దంపుడు బియ్యం అంటారు. ఆ దంపుడు బియ్యంలో కూడా మేము లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీతో అది వండుకుంటే దంపుడు బియ్యం లాగా ఉంటుంది. మాత్రం దంపుడు బియ్యం, పూర్వం దంపుడు బియ్యం అంటే ముక్క అయిపోతుంది, ఇది ముక్క అవుతుంది. అంటే దాంట్లో ఉన్న మిషనరీ వేరే కొత్తగా మిషనరీతో తీయడం వల్ల అది మనకి రైస్ కూడా ఏంటంటే బ్రౌన్ కలర్, అంటే మనకి గోధుమ రంగులో గోధుమ కలర్ ఉంటుంది. ఆ కలర్లో రైస్ కూడా వస్తే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దానివల్ల షుగరు, ఇన్ని డయాబెటీస్ అన్నీ బాగుంటాయి. అయితే మా దగ్గర అనేక రకాల రైసులు ఉన్నాయి. అలాగే షుగర్ రాకుండా కూడా దంపుడు బియ్యం ఏదైతే పూర్వకాలం ఉందో అటువంటి దంపుడు బియ్యాన్ని కూడా మేము తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యమని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. శ్రీబెల్ అనే ఐటమ్ కూడా ఉంది. అయితే బ్రౌన్ రైస్, అలాగే ఇడ్లీ రవ్వ ప్రీమియం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే 25 కేజీలు, 26 కేజీలు, 10 కేజీలు కూడా ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అయితే ఇక్కడ నిర్వాహాలు అయితే ఉన్నారు. వారికి మరిన్ని విశేషాలు తెలుసుకునే చెప్పండి, అసలు ఈ స్టాల్ పెట్టడానికి గల కారణం ఏంటంటారు? ఇది 1983లో స్టార్ట్ అయిందండి ఈ బ్రాండు. ఇది మురళీమోహన బాయిల్డ్ రైస్ అండ్ రా రైస్ ఇదండి. మా వరకు వచ్చేసరికి మా దగ్గర రైస్లో బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి హెచ్ఎంటీ రైస్ ఉందండి. నెక్స్ట్ గ్రీన్ బీపీటీ రైస్ ఉంది, బాస్మతి రైస్ ఉంటుంది. రైస్లో ఆల్ వేరియంట్స్ ఉంటాయండి. అవే కాకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఇడ్లీ రవ్వలో బెస్ట్ క్వాలిటీ ఇచ్చే ప్రీమియం ఇడ్లీ రవ్వలు మా దగ్గర ఉన్నాయండి. బ్రౌన్ రైస్ ప్రజెంట్ ఉన్న ఆరోగ్య పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఈ బ్రౌన్ రైస్ వచ్చేసరికి 1 కిలో 5 కిలో ప్యాక్ చేసి కస్టమర్స్కి అందే విధంగా మంచి రేట్లో మంచి క్వాలిటీతో ఇస్తున్నామండి. బాస్మతి రైస్ వచ్చేసరికి మా దగ్గర XXL దీంట్లో బెస్ట్ క్వాలిటీతో బాస్మతి రైస్ హ్యాండ్ చేస్తున్నాము. అలాగే రైస్ రవ్వ కూడా 1/2 కిలో ప్యాక్తో స్టార్ట్ అయ్యామండి. ఇదే విధంగా హోల్సేల్ ప్యాక్స్ కానీ రిటైల్ ప్యాక్స్ కానీ
ఇక్కడే కాకుండా మోడర్న్ ట్రేడ్లో కూడా మా ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంటుంది. మీరు త్రూఅవుట్ ఇండియాలోనే కాదండి, మేము 30 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మా తాలూకా బ్రాండ్ క్వాలిటీ గురించి మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ మా బ్రాండ్ చూడండి, ఆల్ వేరియంట్స్ ఉంటాయండి. మీకు రైస్ కూడా 1 కిలో, 5 కిలో, 10 కిలో, 26 కిలో ఉంటుంది. ఇడ్లీ రవ్వ 1 కిలో, 5 కిలో, 50 కిలోస్ ఉంటుంది. బాస్మతి రైస్, బ్రౌన్ రైస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ స్టోర్ సార్. థ్యాంక్ యూ. అయితే ఇక్కడైతే కొంతమంది వినియోగదారులు అయితే ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలియజేస్తుంది. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఇదంతా కూడా? బాగుంటుందండి. మేము బ్రౌన్ రైస్ వాడతాము. బాగుంటుంది బ్రౌన్ రైస్. అంటే ఏదో ఇలా పెట్టారని చెప్తాకు వచ్చారా, లేదంటే మీరు వాడుతున్నారు? లేదు, బ్రౌన్ రైసే వాడతాం. బ్రాండ్ బాగుందంటారా? బ్రాండ్ బాగుంది. అమ్మ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇప్పుడు బాస్మతి రైస్ కొన్నాను, బాగుంటుందనే కొన్నాను. అంటే ప్రైస్ అనేది ఇక్కడికి ఎక్కడికైనా వేరియేషన్ ఉందా? ఒకటే క్వాలిటీ బాగుంటుందండి. reasonable క్వాలిటీ గానే బాగుంటుంది. ప్రైస్ అన్నది కాదు, మేము మెయిన్ క్వాలిటీ చూస్తాం. మన ఫుడ్ ఎక్స్పో కార్యక్రమంలో కూడా ఇక్కడైతే రాజమండ్రిలో శోభా హోటల్ షాపీ వరకు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే మన విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడంతా కూడా ఇదంతా ఫిల్టర్ కాఫీ, అలాగే చిన్న ప్లాస్కోలు, పెద్ద ప్లాస్కోలు, మినీ ప్లాస్కోలు, బిగ్ ప్లాస్కోలు ఉన్నాయి. అలాగే కూడా ఇక్కడంతా కూడా గ్లాసెస్ ఉన్నాయి, అలాగే జారులు కూడా ఉన్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇవంతా కూడా ఇవి మీకు హోటల్స్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ఐటమ్స్ అన్నీ కూడా ఈ శోభా హోటల్ షాపీలో అయితే ఇక్కడైతే దొరుకుతాయి. అలాగే పాప్కార్న్ ఎలా ఉందో, ఫుడ్ డిస్కో అన్నీ కూడా ఇక్కడైతే దొరికి ఇదైతే ఉంది. మా దగ్గరకు వచ్చి షాపింగ్ చేస్తే అన్ని రకాల మీకు హోటల్స్ వారికి ఏ వస్తువులు కావాలో అన్నీ కూడా మాకు దొరుకుతాయని కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ శోభా వాళ్ళు అయితే ఇక్కడైతే ఫుడ్ ఎక్స్పో అయితే ఇక్కడైతే నిర్వహించారు. అయితే ఇక్కడ శోభా హోటల్స్ వారు అయితే ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం. చెప్పండి, అసలు ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? ఈ క్యారేజ్ కూడా ఎంత సైజు, ఎంతమందికి సరిపోతుంది? ఇది ఒక్కొక్కటి 7.5 లీటర్స్ వస్తుంది. 60 to 75 మెంబర్స్ కి సరిపోయేలాగా ఉంటుంది సార్. ఈ క్యారేజ్ హాట్ అలా ఉంటుంది సార్. హాట్ కూడా ఉంటుంది సార్. అవన్నీ కూడా థిక్ షేక్స్ కి, మిల్క్ షేక్స్ కి యూజ్ అయ్యేవి బ్లెండర్స్ సార్. ఇవి అదే ఏదైనా హోటల్లో వ్యాపారం పెట్టుకోవాలంటే మీ దగ్గరికి వచ్చి షాపింగ్ చేస్తే అన్ని మా దగ్గర దొరుకుతాయి. ఇంకా మనకి ఎగ్ కుల్ఫీ మిషన్స్ ఉన్నవి, మన చాక్లెట్ ఫౌంటైన్ మిషన్ ఉన్నది, ఇంకా మనకి ఐస్ క్రషర్ ఉంది, మన చెరుకు రసం మిషన్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ లో ఎక్కువ సేల్ ఉంటుంది. మన దగ్గర లీస్ట్ ప్రైస్ ఉంటుంది సార్. మన దగ్గర 38,000 సార్. బయట 1.5 lakh ఉంటుంది, మన దగ్గర 38,000 ఉంటుంది. అది వారంటీ 1 year వారంటీ సార్. 1.5 HP వస్తుంది సార్. దీంట్లో 2 HP కూడా ఉంటుంది. ఇంకో 10,000 పెరుగుతుంది. కరెంట్ బిల్ వచ్చి మనకి మంత్లీ 6 to 700 వస్తుంది సార్. నైఫ్స్ ఇవన్నీ కూడా షెఫ్స్ కి మన హోటల్స్ లో యూజ్ అయ్యేవి. ఇంకా పిజ్జా కట్టర్స్, పిజ్జా ప్లేట్స్, ఇంకా చిన్నవి మనకి హోటల్లో యూజ్ అయ్యే డీప్ ఫ్రైర్ లో వాడేవి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ పాప్కార్న్ మిషన్ కూడా ఉంది. మనకి ఇది 1 year వారంటీతో వస్తుంది. బయట ఎక్కడ పాప్కార్న్ మిషన్ వారంటీ లేదు, మన దగ్గర 1 year వారంటీలో వస్తుంది. ఇది 15,000 సార్. ఇది కుక్కర్ సార్, జంబో కుక్కర్ సార్. ఇది కుక్కర్ సార్, రైస్ కుక్కర్. మనకి క్యాటరింగ్స్ కి యూజ్ అయ్యేది సార్. అది ఇంచుమించు 20 లీటర్స్ పడుతుంది సార్. ఇది అమరజ్యోతి ఏంటిది? ఇది అమరజ్యోతి హాట్ బాక్స్. ఇది ఎంత ప్రైస్ పడుతుంది? ఇది ప్రైస్ వచ్చి 8,500. వారంటీ ఉంటుందా? వారంటీ హాట్ బాక్స్ వారంటీ ఉంటుంది సార్. హీట్ వారంటీ ఉంటుంది, 8 hours హీట్ ఉంటుంది. అది మళ్ళీ శాండ్విచ్ మిషన్ మనకి KFC లో కూడా మేమే ఇచ్చాం సార్. ఇవి బేకరీ ఐటమ్స్ సార్. మనకి బేకరీలో క్రీమ్ ఉంటుంది కదా సార్, క్రీమ్ ఇలా పెడతాం కదా సార్, క్రీమ్ డిజైన్స్ వేస్తాం కదా సార్, ఆ డిజైన్ సార్. అయితే ప్రైస్ మీకు దగ్గర కొంటే ప్రైస్ తక్కువ వస్తుంది? మా దగ్గర తక్కువ ఉంటుంది సార్. బయట కంపేర్ చేసుకుంటే మా దగ్గర చాలా తక్కువ ఉంటుంది సార్ ప్రైస్. అయితే హోటల్స్ రంగంలోనికి రావాలనుకునే వాళ్ళంతా కూడా మా దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి. మీరు ఏది కావాలనుకుంటారో అవన్నీ కూడా మా దగ్గర సరసమైన ధరలకు కూడా లభిస్తాయని ఇక్కడ శోభా వాళ్ళు అయితే చెప్తున్నారు.
మనం ఇంకో స్టాల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ప్రెస్టీజ్ వారు కంపెనీతో అయితే ఇక్కడ ఒక స్టాల్ అయితే పెట్టారు. వీళ్ళు ఒక వినూత్నంగా కూడా వీళ్ళైతే వచ్చారు. ప్రెస్టీజ్ ఏదైనా ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫర్ అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఏదైనా పాత వస్తువు తీసుకురండి, కొత్త వస్తువు కూడా తీసుకెళ్ళండి అని కూడా వీళ్ళైతే చెప్పారు. చెప్పండి ఏంటి అసలు ఈ ఆఫర్ ఏంటి? జనాన్ని ఆకట్టుకునేందుకే, జనానికి ఏమన్నా చెప్పేది ఎందుకు ఇది? జనాలకు చెప్పడానికి సార్ ఇది. ఏదైనా తీసుకురండి, ఏదైనా తీసుకుని వెళ్ళండి. అంటే మీరు ఓన్లీ ప్రెస్టేజ్ తీసుకుని ప్రెస్టేజ్ తీసుకుని వెళ్ళాల్సిన పని లేదు సార్. ఏదైనా ఎనీ కంపెనీ తీసుకుని రండి, ప్రెస్టేజ్ వస్తువు ఏదైనా తీసుకుని వెళ్ళాలి సార్. ఇప్పుడు ఏంటి ఏమేమి ఉన్నాయి మీ దగ్గర అసలు? మన దగ్గర కుక్కర్స్, గ్యాస్ స్టవ్స్, బ్లెండర్స్, మీ మిక్సీలు ఇవన్నీ చాలా ఉంటాయి సార్ మోడల్స్. అది అలాగే ప్రైస్ అది వచ్చి మల్టీ కుక్కర్ సార్. మల్టీ కుక్కర్ దాంట్లో మనం ఇడ్లీస్ చేసుకోవచ్చు, రైస్ వండుకోవచ్చు, మోమోస్ చేసుకోవచ్చు, ఏదైనా బాయిల్ చేసుకోవచ్చు సార్. ఇది ఇడ్లీ కుక్కర్ సార్. నాన్ స్టిక్ అలాగే నాన్ స్టిక్ కూడా ఉన్నట్టున్నాయి. నాన్ స్టిక్ మనకి డైకాస్ట్ ఉంటుంది సార్. డైకాస్ట్ ఓన్లీ దీంట్లో మనం రోటీస్, చపాతీస్ ఈ రెండే చేసుకోవాలి సార్. ఓకే, ఈ రెండు చేసుకోవడానికి మామూలుగా 1 year వారంటీ సార్. ప్రైస్ ఎంత పడుతుంది? ఇది వచ్చి 1260 సార్. మనకు పడేది 900 పడుతుంది సార్. ఎస్ సార్. ఇదండి సార్. ఇవన్నీ మన వైట్ గ్రైండర్ వచ్చేది 7000 సార్. మనకు పడేది 4800 పడుతుంది సార్. వారంటీ 1 year హోమ్ సర్వీస్, 5 years మీకు మోటార్ వారంటీ సార్. లేటెస్ట్ ప్యాటర్న్ సార్. OTZ ఓవెన్ క్రోషర్ గ్రిల్లర్ సార్. ఓవెన్ టైప్ మీరు వేడి చేసుకోవచ్చండి, క్రోషర్ చేసుకోవచ్చు సార్, గ్రిల్ చేసుకోవచ్చు. ఫ్యాట్లెస్ చికెన్, మటన్ తినొచ్చు సార్ దీంట్లో. ఇంకా గ్యాస్ బిల్ ఏమున్నాయి? లేటెస్ట్ ప్యాటర్న్ సార్. లేటెస్ట్ ప్యాటర్న్ సార్. మిక్సర్ గ్రైండర్ సార్. లేటెస్ట్. ఓకే, ఎంత పడుతుంది? ఇది వచ్చి మనకి 12000 సార్. ఆఫర్లో 6800 పడుతుంది. వారంటీ సేమ్ సార్. 1 year హోమ్ సర్వీస్, 5 years మోటార్ వారంటీ సార్. ఎన్ని వస్తాయి? జార్లు వస్తాయి? 6 jars అండి. తర్వాత ఈ గ్యాస్ బిల్ ఇది లేటెస్ట్ ప్యాటర్న్ సార్. ఇది లిఫ్ట్ ఆన్ ఈజీ క్లీనింగ్. బర్నర్ మొత్తం లిఫ్ట్ అయ్యేది ఇండియాలో ఫస్ట్ మన ప్రెస్టేజ్ ఇచ్చింది సార్. గ్లాస్ 5 years వారంటీ సార్. 1 year హోమ్ సర్వీస్ సార్. మీకు ఇది బర్నర్ పైకి ఎత్తుకొని మనం లిఫ్ట్ చేస్తాం కదా సార్, ఆటోమేటిక్ లాక్ అడిపోద్ది. లాక్ తీసుకుని మళ్ళీ కిందించుకోవచ్చు. ఎంత ప్రైస్? ఇద్దరు 2 పొయ్యిలు అయితే ఎంత ప్రైస్? ఇది వచ్చి 12000 సార్. ఆఫర్లో 9000 పడుతుంది సార్. ఓకే, తర్వాత 4 పొయ్యిలు ఇది వచ్చి 14000 సార్. ఆఫర్లో వచ్చి మనకి 10400 పడుతుంది సార్. ఇదే మనం ఎక్స్చేంజ్ చేసుకున్నారంటే 9000 పడుతుంది సార్. 2 years గ్లాస్ వారంటీ, 1 year హోమ్ సర్వీస్. చిమ్నీ సార్. లేటెస్ట్ ప్యాటర్న్ చిమ్నీ సార్. అది వచ్చి లైఫ్ టైం వారంటీ సార్. చిమ్నీస్ టచ్ కైనా, సెన్సార్ కైనా, మోటార్ కైనా 10 years వారంటీ సార్. అయితే మీరు ఇదంతా కూడా చూడొచ్చు. ఇక్కడైతే ప్రెస్టీజ్ కంపెనీ వల్ల అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మనం ఇంట్లో ఏ వస్తువు కావాలి, మిక్సర్ దగ్గర నుంచి, జ్యూసర్ దగ్గర నుంచి, నాన్ స్టిక్ కాడి నుంచి కూడా అన్నీ కూడా, గ్యాస్ పొయ్యి కాడి నుంచి కూడా వీళ్ళందరికీ కూడా ఇక్కడే లభ్యమవుతాయి. అలాగే ఇక్కడ మంచి ప్రైస్ కూడా వాళ్ళు పెట్టారు. అలాగే మీరు ఏదైనా పాత వస్తువు తీసుకురండి, కొత్త వస్తువు వెళ్తా తీసుకెళ్ళండి అని కూడా మంచి ఆఫర్ అయితే పెట్టారు. మీరందరూ కూడా ఒకసారి విచ్చేయండి, ఇక్కడ అంతా కూడా చేయండి. ఇక్కడైతే రోజ్ మిల్క్ సెంటర్ కూడా ఇక్కడైతే స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. అయితే రోజ్ మిల్క్ అనగానే రాజమండ్రి రోజ్ మిల్క్ అంటే అందరూ కూడా ఫేమస్గా చెప్పుకుంటారు. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఈ రోజ్ మిల్క్ తాగడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే వాళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ ఎక్స్పోలో భాగంగా ఇక్కడ రోజ్ మిల్క్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కోవా బన్ ఉంది కదా, ఇది అసలు ఎలా తయారు చేస్తారు మాకు చూపిస్తారా ఒక్కసారి? కోవా బన్ ఎలా తయారు చేస్తారు? ప్యూర్ మిల్క్ కోవా ఉంటుంది మా దగ్గర. స్వీట్ మిల్క్ కోవా. బన్ ఇలా కట్ చేసి దీంట్లో ఒక లేయర్ కోవా పెడతాము. ఇలా పెట్టి, ఇది కొత్తగా వచ్చిన వైట్ చాక్లెట్. ఈ వైట్ చాక్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చాక్లెట్ పైన ఇలా వేస్తాము, క్రీమ్ కింద వేసి దీంట్లో టాపింగ్స్ వేసి చెర్రీ పెట్టి ఇది సర్వ్ చేస్తాం ఇలాగా. ఓకే, ఎంత ప్రైస్ సార్? ఇది 60 రూపీస్ సార్. ఇది చాలా సింపుల్. అంటే చాక్లెట్ కాస్ట్, కోవా కాస్ట్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. బన్ నార్మల్లే, బట్ దీన్ని కోవా బన్ అంటారు. ఇది మా స్టైల్. ఇది మేము ఇలా సర్వ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ రోజ్ మిల్క్ కూడా ఫేమస్ కదా సార్. రోజ్ మిల్క్ మీరు రాజమండ్రి పేరే చెప్తారు. మేము ఎక్కడికి వెళ్ళినా రాజమండ్రి వారిది. అయితే ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది మాకు కావాలా? రోజ్ మిల్క్ అనేది మా తాతయ్య గారు ఫస్ట్ నుంచి ఇది ఈ ప్రోడక్ట్ అనేది స్వీట్స్ ద్వారా స్వీట్స్ తయారు చేసేటప్పుడు కోవాలో వాడే ఫ్లేవర్స్ని బట్టి ఈ రోజ్ మిల్క్ అనేది తయారు చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది.
సో మేము ఇప్పుడు దాకా రోజ్ మిల్క్ అనేది రాజమండ్రి వరకే పరిమితం అయిపోయింది. సో అలా కాకుండా మేము బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ బాటిల్స్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్లో మేము అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా పెట్టాము. అండ్ అన్ని చోట్ల ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, మా వెబ్సైట్లో కూడా ఉంటాయి అవైలబుల్. ఈ ఫ్లేవర్ మీరు డైరెక్ట్గా కొనుక్కొని మీ ఇంట్లోనే చాలా ఈజీగా రోజ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అండి. దీని మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రాసాము. ఒక పావు లీటర్ పాలలో 3 కప్స్ ఈ సిరప్ వేసేసి దాన్ని కలుపుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే రోజ్ మిల్క్ తయారైపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. దీంతో పాటు మేము కొత్తగా ఇంకొక 2 ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము. ఇది పిస్తా మిల్క్, ఇది కూడా సేమ్ అంతే. దీన్ని కూడా రోజ్ సిరప్ లాగే పావు లీటర్ పాలలో 3 డ్రాప్స్ 3 క్యాప్స్ వేస్తే పిస్తా మిల్క్ అనేది ఆటోమేటిక్ రెడీమేడ్గా తయారైపోతుంది. ఇంకేమీ ఎక్కర్లేదండి, ఓన్లీ మిల్క్ అండ్ ఐస్ క్యూబ్స్ అండ్ ఈ సిరప్ 3 క్యాప్స్ అంతే అండి, సింపుల్. ఇది ఇంకోటి కూడా లాంచ్ చేస్తామండి కొత్తగా, ఇది బాదం మిల్క్ అంటారు. సో బాదం మిల్క్ మీరు చాలా ప్రోడక్ట్స్ చూసి ఉంటారు, మాది కూడా డిఫరెంట్ టేస్ట్ ఇది బాదం మిల్క్ కూడా. సో డిఫరెంట్గా మిల్క్ కన్నా చాలా చిక్కగా, చాలా మామూలు ఇప్పుడు రెగ్యులర్ తాగే బాదం మిల్క్ కన్నా చాలా ప్యూర్గా ఉంటుంది మాది. సో ఇది కూడా సేమ్ ఇంతే, మిల్క్ తీసుకొని పావు లీటర్ మిల్క్లో 3 క్లాప్స్ వేసేసుకుంటే అండ్ ఐస్ క్యూబ్స్ వేసి కలుపుకుంటే బాదం మిల్క్ రెడీ అయిపోతుంది. అయితే సో ఇవి కొత్తగా మేము లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ అండి. రోజ్ మిల్క్ ఉంది కదా, ఆ బాటిల్ వచ్చి ఎంత ఖరీదు? ఇక్కడ ఎన్ని బాటిల్ 130కి సేల్ చేస్తున్నాము. 130 రూపాయలు మా దగ్గర తీసుకుంటే ఇది 23 గ్లాసెస్ అవుతుంది. 3 గ్లాసెస్ అవుతుంది. 5 లీటర్స్ మిల్క్ లో కలుపుకోవచ్చు. ఇది 23 గ్లాసెస్ దాకా వస్తుంది. ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుంది? 2 months ఉంటుందండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 months. 2 months వరకు లేదా ఓపెన్ చేయకుండా 2 months? ఓపెన్ చేసాక 2 months అండి, వాటర్ తగలకూడదు ఇందులో ఏదన్నా అంతే. అంటే బయట ఎలాగ జామ్లు అవి ఎలాగో ఇది కూడా అంతే. సో ఓపెన్ చేసిన తర్వాత 2 months ఉంటుంది, ఓపెన్ చేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 5 months దాకా ఉంటుంది. మీ దగ్గర రోజ్ మిల్క్ గ్లాస్ ఎంత ఖరీదు? ఇక్కడ గ్లాస్ ఖరీదు 60 రూపీస్ అండి. 60 రూపీస్. ఇక్కడ మేము 300 ml గ్లాస్ ఇస్తాము మామూలుగా. ఇందులో 250 ml మిల్క్ ఉంటుంది, మిగతాదంతా ఐస్ అండ్ డ్రింక్తో కలిపి ఉంటుంది. సో బయట దొరికే మిల్క్ కాస్టే చెప్పాలంటే మేము బయట దొరికే మిల్క్ కాస్ట్కే రోజ్ మిల్క్ ఇస్తున్నాం. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు? ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి, జొమాటో, స్విగ్గీలో కూడా ఉంటుంది మా దగ్గర. లోకల్లో అయితే కనుక, బయట అయితే కనుక ఈ సిరప్ తీసుకొని చేసుకోవడం, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే రోజ్ మిల్క్ అనేది రాజమండ్రికి ఒకప్పుడు పరిమితమైంది. ఇప్పుడు అంతేకాకుండా సుదూర ప్రాంతాలకు కూడా మేమైతే సరఫరా చేస్తున్నాం. అలాగే దేశ విదేశాలకు కూడా ఆర్డర్పై అయితే మేమైతే పంపిస్తున్నామని ఆ రోజ్ మిల్క్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఫుడ్ ఎక్స్పోలో భాగంగా రాజమండ్రిలో అయితే మోచు కంపెనీ చెప్పల్స్ అయితే ఇక్కడైతే అవుట్లెట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ సింథటిక్ రబ్బర్తో తయారు చేసిన చెప్పల్స్ అలాగే షూస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే ఒక్కొక్క చెప్పలు అరగాలంటే కూడా 1 year నుంచి 2 years వరకు కూడా పడుతుంది. అయితే ఇవైతే కాళ్ళని అయితే అరగవు, ఎంతకాలం ఉన్నా అలాగే ఉంటాయని అయితే నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అయితే ఇవి వేసుకోవడానికి చాలా మెత్తగా ఉంటాయి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫుట్కి ఎంత కంఫర్ట్గా ఉంటుందో కూడా మనం చూడొచ్చు. అయితే విజువల్స్ చూడొచ్చు మనం, చాలా ఆకర్షణీయంగా అందంగా కూడా రకరకాలవి కూడా ఇక్కడంతా కూడా కనబడుతున్నాయి. అయితే వీటి కంపెనీ పేరు వచ్చేసరికి మోచు. ఇవి అమ్మా ఎంతకాలం ఈ గోళ్ళ తెక్కకుండా ఉంటాయమ్మా? లాంగ్ డ్యూరబిలిటీ అండి, ఆల్మోస్ట్ ఒక 1.5-2 years వరకు మీకు. అయితే ఇది వెయిట్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే? లేదండి, యాక్చువల్గా యూసేజ్లో మీకు అర్థమవుతుంది, చాలా లైట్ వెయిట్ ఫీల్ వస్తుంది. ప్రైస్ ఎంత పడుతుందమ్మా? ఇది ప్రైస్ అయితే 1599 అండి, రీసెంట్ కలెక్షన్ ఇది. 1599. ఓకే. ఇంకా చూపించమ్మా మోడల్స్ ఏమన్నా ఇందులో? ఈ లాస్ట్లో ఉన్న 5 నెంబర్స్ ఇవి రీసెంట్ కలెక్షన్స్. ఓకేనమ్మా. ఇవి లేడీస్కి మొత్తం జెంట్స్కి? జెంట్స్కి సార్, మీకు తెలుస్తుంది. ఓకే. యూనిసెక్స్ మోడల్స్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ లేడీస్ అండ్ ఓన్లీ ఫర్ జెంట్స్ కూడా. ఓకేనమ్మా. ఇంకా ఏ మోడల్స్ ఉన్నాయి? మేకింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ మనం విజువల్స్లో చూద్దాం, అక్కడ ఎలా తయారు చేస్తున్నారో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి. చెప్పండి, మీరు చెప్పండి, మీరు వాయిస్ చెప్తాను. చెప్పండి, ప్రోడక్ట్ గురించి చెప్పండి. అక్కడ
సరే అది రీసెంట్గా రిలీజ్ చేస్తున్న మోడల్ అండి, జస్ట్ 1 month అయ్యింది. కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. అది జెంట్స్ మోడల్స్ అండి అవి. ప్రైస్ ఎంత మరి? ప్రైసింగ్ వచ్చి 1599 అండి. అది తెగిపోతేమో లేదండి అలాంటిది ఏం ప్రాబ్లం లేదు మీకు. అవి లాంగ్ డ్యూరబిలిటీ ఉంటాయి, స్ట్రాప్స్ అవి కూడా చాలా థిక్గా ఉంటాయి. తెగడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. మీకు అది చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ స్ట్రాప్ కలర్ ఏమన్నా వేరేది చూస్ చేసుకునేటట్టు అన్నా కూడా అది రిమూవ్ చేసి మీకు వేరే మీరు చూస్ చేసుకునే స్ట్రాప్ కలర్ సెట్ చేసి ఇస్తారు. సో అలాంటప్పుడు తెగే ఆప్షన్ అనేది ఏమి ఉండదు, లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఎప్పుడన్నా మీకు వేరే ఇష్యూస్ వల్ల స్ట్రాప్ ఏమన్నా డ్యామేజ్ వచ్చినా కూడా ఓన్లీ స్ట్రాప్స్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు, విడిగా దొరుకుతాయి. స్టోర్కి విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎనీ మోడల్. రాజమండ్రిలో అయితే ఐరన్ హిల్ పక్కన ఉందండి, విజయవాడలో 2 stores ఉన్నాయి, హైదరాబాద్లో స్టోర్స్ ఉన్నాయి, అండ్ ఫుట్వేర్ ట్రక్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా హైదరాబాద్లో 4 షూ మోడల్స్ లేవండి ఇందులో. యాజ్ ఆఫ్ నో ఒక 25 మోడల్స్ ఉన్నాయి. మేబీ ఫర్దర్గా ఏమన్నా ఉంటాయి. స్పెషాలిటీ లేదండి, లాంగ్ డ్యూరబిలిటీ అండి, ఈజీ యూసేజ్ ఉంటుంది, అండ్ కలర్ ఆప్షన్స్ ఫస్ట్ థింగ్. సో ఎక్కడన్నా ఫుట్వేర్ స్టోర్కి వెళ్తే ఓన్లీ జస్ట్ 1 పర్టికులర్ మోడల్ చూసి మనం పిక్ చేసుకున్నాం. కానీ ఇందులో ఏంటంటే ఆ మోడల్ చెక్ చేసిన తర్వాత మీరు సోల్ కలర్స్ అండ్ స్ట్రాప్ కలర్స్ చెక్ చేసి నచ్చినట్టు మనం కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ జస్ట్ 1 time సెట్ చేసిన తర్వాత మీకు నచ్చలేదు అంటే అవ్వదు కదా. మేము మీకు ఫిక్స్ చేసి ఇస్తాం అన్నమాట. అయితే ఇక్కడంతా కూడా మీకు నచ్చినట్టుగానే మీకు నచ్చిన రీతిలోనే ఇక్కడంతా కూడా సోల్ అంతా కూడా తయారు చేసి ఇదైతే ఉందని అయితే మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు మన కళ్ళెదురుండగా కూడా ఇక్కడ తయారీదారులు అయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది. అయితే మూచు అనే సంస్థ ఇక్కడి నుంచి కూడా ఈ తయారీ అయితే చేస్తుంది. అందరూ కూడా వాడండి అని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. కెమెరా ఫుడ్ ఎక్స్పోలో భాగంగా రాజమండ్రిలో ఫుడ్ ఎక్స్పో అయితే 3 రోజులు అయితే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేటివ్ అరకు కాఫీ అనే స్టాల్ అయితే ఎక్కడైతే నిర్వహించారు. ఇక్కడైతే నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన. చెప్పండి, ఎన్ని రకాల కాఫీలు ఇక్కడ ఉన్నాయి? సార్ ఇక్కడ మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. ఫిల్టర్ కాఫీ ఉంది, ఇది ఫిల్టర్ కాఫీ అండి. ఇది ఏంటంటారు? ఇది ఫిల్టర్ కాఫీ అండి, ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ, ప్రీమియం కాఫీ ఇది. తర్వాత మీకు నెక్స్ట్ ఉన్నదేమో ఇన్స్టెంట్ కాఫీ అండి. ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే మా పాలల్లో కలిపేసుకునే డైరెక్ట్ ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ అండి. అది ఫిల్టర్ డికాషన్ తీసుకోవాలి, డికాషన్ తీసుకుని దాని తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇది రెగ్యులర్గా వాడుకునేది ఇన్స్టెంట్ కాఫీ, ఇంట్లో రెగ్యులర్గా వాడే లేడీస్ ఎక్కువ. టేస్ట్ డిఫరెన్స్, ప్రాసెసే డిఫరెన్స్ రెండిట్లకి కూడా. సో దాన్ని చేసే ప్రాసెస్ కూడా ప్రీమియం బీన్ని తీసుకుని దాన్ని మీడియం రోస్ట్ చేసి దానికి 24 hours కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి దాని మళ్ళీ మీకు సపరేట్ గ్రైండ్ ఉంటున్నాడు, దాన్ని ఫైన్ కోర్స్ గ్రైండ్ అంటారు. గ్రైండ్ చేసిందా దానికి వచ్చే అరోమా టేస్టే వేరు. ఇన్స్టెంట్ కాఫీ ఏంటంటే ఒక సర్టన్ టెంపరేచర్, దీంట్లో ఉన్న అరోమాను బీన్ అరోమాను టెంపరేచర్ తీసుకెళ్ళి ఇండ్యూస్ చేస్తాం, అది డిఫరెంట్ ప్రాసెస్. ఇది 290 రూపీస్ అండ్ 100 grams 290 రూపీస్. ఫిల్టర్ కాఫీ వచ్చి పావు కేజీ 380 రూపాయలు, 250 grams 380 రూపీస్. సో ఇది దీని బ్యూటీ ఏంటంటే అండి, ఈ కప్స్ బ్యూటీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సౌత్ ఇండియాలో చేస్తుంది. మీరు కాఫీ బీన్కి, గ్రీన్ కాఫీ బీన్కి పైన తొక్క వస్తుంది, మన రైస్ పైన హస్క్ ఎలా ఉంటుందో అలాగే దీని గ్రీన్ బీన్ కూడా హస్క్ వస్తుంది. ఆ వేస్ట్తో తయారు చేసిన బై ప్రోడక్ట్. ఇది ప్లాస్టిక్ అయితే కాదు, ప్లాస్టిక్ కాదు, 100% బయోడిగ్రేడబుల్, ఎకో ఫ్రెండ్లీ, సర్టిఫైడ్. అంటే ఇది ఒకసారి యూజ్ చేసి పాడేయాలా లేకపోతే ఎన్నిసార్లు అన్నా వాడాలి. ఇది రీయూజబుల్, మైక్రోవనబుల్, సస్టైనబుల్, ఎకో ఫ్రెండ్లీ, ఎలా అయినా వాడచ్చు. సో ఇది ఈరోజు మా మోస్ట్ సక్సెస్ఫుల్ హైయెస్ట్ పీక్ మార్కెట్ ఇదే. ఇవే చాలా ఎక్కువ వెళ్తాయండి మా దగ్గర. సో ఇది యూనిక్ ప్రోడక్ట్ అండి, ఎక్కడా లేదు అసలు ఇక్కడ. ఇది మేము బెంగళూరులో ఒక టీంతో మ్యానుఫ్యాక్చర్ చేసి రీసెర్చర్తో చేసి మన అడుగులో ఉన్న వేస్ట్ హస్క్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి R&D చేసి తెచ్చుకున్న కలర్స్. ఈ కలర్ కూడా న్యాచురల్ కలర్ అండి, ఏరియేటెడ్ కలర్ కాదు. ఇది
మన ఎటుకోపాకులో న్యాచురల్ కలర్స్ అలాగ ఉంటూ ఆ బయట నుంచి న్యాచురల్ కలర్తో చేసిన ప్రోడక్ట్. అయితే మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి కాఫీలు, ఎన్ని రకాలు? కాఫీలు ప్రస్తుతం ఇక్కడ డిస్ప్లేలో 2 ఉన్నాయి సార్. మా దగ్గర ఇంకో 2 ప్రోడక్ట్స్ ఉంటాయి. హనీ జెల్ కాఫీ, చాక్లెట్ జెల్ కాఫీ అని ఉంటుంది. అది ఏషియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోడక్ట్. అదేంటంటే ఇప్పుడు న్యూటెల్లా జెల్ ఉంటుంది కదండి, న్యూటెల్లా పేస్ట్ ఉంటుంది కదా, అలా ఉంటుంది ఆ ఫార్ములా. దానివల్ల ఏంటంటే మీరు మిల్క్ కాఫీ చేసుకోవచ్చు, బ్లాక్ కాఫీ చేసుకోవచ్చు, బ్రెడ్కి జామ్ కింద వాడుకోవచ్చు, కోల్డ్ కాఫీ కింద వాడుకోవచ్చు. సో అన్ని కలిపి ఆ ప్రోడక్ట్ పెట్టలేదు, అది పేటెంటెడ్ ప్రోడక్ట్. అది ఇది సిగ్నేచర్ కలెక్షన్ కాఫీ చాక్లెట్స్ అండి. కాఫీ చాక్లెట్స్ అరకుదండి. ఇది 200 రూపీస్ అండి. 6 వెరైటీస్ ఉంటాయి దీంట్లో, అన్ని రకరకాల రకరకాలండి. డార్క్ చాక్లెట్ 2, వైట్ చాక్లెట్ 2, మిల్క్ చాక్లెట్ 2. దీంట్లో బ్యూటీ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రెప్యూటెడ్ వచ్చిన బ్యూటిఫుల్ కాఫీ చాక్లెట్ అండి. మొన్న గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ అయింది, దాంట్లో ఇదే ప్రెజెంట్ చేసాం. మొత్తం వరల్డ్లో ఉన్న ఎంబసీస్ కన్నా ఈ చాక్లెట్స్ ఇచ్చాం. ఇండియన్ కాఫీ రిప్రజెంట్ చేసిన చాక్లెట్స్ మనకు ప్రౌడ్ కదా మరి. దీంట్లో ఏంటంటే ఒక చాక్లెట్ తింటే ఒక కప్పు కాఫీతో సమానం, అంత బ్యూటీ దీంట్లో. సో దీని ప్రైస్ 200 ప్రస్తుతం పెట్టాం. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయాలి. అన్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ ఇస్తే ఇండియా ఏం ఎంజాయ్ చేస్తాడు, వెళ్ళిపోయి మన ఇండియన్స్ యాక్చువల్గా మన ఒరిజినల్ మనం ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్తో ఇక్కడే ఉంచాం ఫస్ట్. ఇదండి ఓవరాల్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఇవి. సో మన ప్రెసెన్స్ ఈరోజు ఇక్కడ రాజమండ్రి రావడం కారణం ఏంటంటే ఇప్పుడు ఫ్రాంచైజీ మోడల్స్ లాంచ్ చేస్తున్నాం అండి, రాజమండ్రిలో స్టార్ట్ చేద్దామని. అందుకని ఎక్స్పోకి వచ్చాం. ఇప్పుడు మన ప్రెసెన్స్ ఆల్రెడీ 8 ఎయిర్పోర్ట్స్లో ఉందండి. వైజాగ్ ఎయిర్పోర్టు, విజయవాడ, తిర్చి, వారణాసి, అమృత్సర్, రాయ్పూర్, వడోదర, అన్నిటిలో సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అరకు కాఫీ. సో అలా మేము స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు హైవే మీద కనెక్ట్ చేస్తున్నాం. అన్నవరం ప్రసాదం కౌంటర్ దగ్గర నేటి వరకు కాఫీ అనే షాప్ ఉంది. అదేంటంటే హైవే కనెక్ట్ అంటారు. ప్రతి 100 కిలోమీటర్కి కాఫీ షాప్ ఉంది, అక్కడే వాష్రూమ్ ఉంది, ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. సో అలాగా 100 కిలోమీటర్లు మొత్తం నేషనల్ హైవే అంతా కనెక్ట్ చేస్తాం. సో ఈ ఫ్రాంచైజీ బికమ్స్ 1 మోడల్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. అయితే మా దగ్గర 4 రకాల కాఫీలు అయితే ఉన్నాయి. అలాగే మొన్ననే మేము చాక్లెట్లు కూడా లాంచ్ చేసాం. ఇందులో 6 వెరైటీలు అయితే వస్తాయి. అయితే 200 రూపాయలు ఈ 6 చాక్లెట్లు కూడా అని కూడా చెప్పారు. అయితే గల్ఫ్ కంట్రీలో కూడా ఇది బెస్ట్ అవార్డు పొందిన చాక్లెట్గా కూడా వీరైతే చెప్తున్నారు. అలాగే ఏదైతే కాఫీ గింజల నుంచి వచ్చిన వేస్ట్తో ఈ కప్పులను అయితే తయారు చేయడం జరిగింది. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీగా కూడా ఇప్పుడైతే మాకు రూపాంతరం చెందిందని కూడా ఇక్కడైతే చెప్తున్నారు. అయితే వచ్చే రాబోయే రోజుల్లో అరకు కాఫీ అనేది మొత్తం దేశం అంతటా కూడా విస్తరింపజేయాలనే యోచనతో ఏదైతే హైవేలు ఉన్నాయో 100 కిలోమీటర్లకు ఒక పాయింట్ చొప్పున కాఫీ, అరకు కాఫీ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుందని కూడా నవహళ్ళు అయితే చెప్తున్నారు. ఫుడ్ ఎక్స్పో 2024లో భాగంగా రాజమండ్రిలో అయితే ఒక పెద్ద ఫుడ్ కాంటెస్టే ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇక్కడ అంతా కూడా మహిళలంతా కూడా వారికి నచ్చిన రీతిలో తినుబండారాలు, అలాగే జ్యూస్లు అవ్వచ్చు, అనేక రకరకాలైనవి కూడా ఇక్కడంతా కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఒక రకం కాదు, తాటి ముంజలతో చేశారు, తాటి బెల్లంతో చేశారు, వాటర్ మెలన్తో చేశారు, అలాగే జ్యూస్లు అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఎన్నో రకాలుగా అన్నీ కూడా ఇక్కడ చేశారు. అయితే ఇక్కడ విజువల్స్ మనం చూద్దాం, వీరిని అడిగి మరింత సమాచారం తెలిసిన ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటిది? మేమైతే 4 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ చేసామండి. అందులో ఫస్ట్ ఇది సూపర్ పోషన్. దీని సూపర్ పోషన్ అనడానికి రీజన్ ఇందులో సూపర్ 16 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రోటీన్ రిచ్, వైటమిన్ సి రిచ్, ఇంకా అదర్ వైటమిన్స్, క్యారెట్, కుకుంబర్, ఇంకా హైడ్రేషన్ అన్నిటికీ యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ 16 అన్నాం, అందుకే సూపర్ 16 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది మేము చేసిన ఫస్ట్ డ్రింక్. సెకండ్ డ్రింక్ వచ్చేసి వీట్ మిల్క్ అనమాట. ఇందులో గోధుమలు 48 అవర్స్ నానబెట్టి డేట్స్ కలిపి మిల్క్ చేసింది. అదేంటంటే పిల్లలు, పెద్దలు ఎవరైనా తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్ బదులు తీసుకుంటే ఇది చాలా హెల్త్కి మంచిదండి. తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్కి, అది బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. 48 అవర్స్ నానబెట్టి వీట్ మిల్క్ 48 అవర్స్ వీట్ నానబెట్టి మొలక తెచ్చిన తర్వాత దాన్ని మిక్స్ చేస్తాము. అది దాన్ని ఫిల్టర్ చేసేసిన తర్వాత దానిలో పిల్లలకైతే డేట్స్ సిరప్ లాంటివి, డేట్స్ లాంటివి వేస్తాం, పటికి బెల్లం లాంటివి. పెద్దవాళ్ళు షుగర్ ఫ్రీ వాళ్ళైతే షుగర్ ఫ్రీ చేస్తూ ప్లెయిన్గా తీసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ చేయనక్కర్లేదు, ఒక గ్లాస్ తీసుకుంటే చేసి షుగర్ లెవెల్స్ తగ్గించుకున్న తర్వాత మేము పెట్టామండి. ఓకే చేసిన తర్వాత పెట్టాము.
అమ్మ చెప్పండి ఏంటి ఏంటి ఏం తయారు చేశారు? పీస్లు ఎమిడేడ్ అండి, పీస్లు ఎమిడేడ్ అండి. ఓకే, ఎలా తయారు చేశారు? ఇది సిరప్ నుండి సోడా సోడా పీస్లు ఎమిడేడ్ అంటే అండి ఉదయనండి నిమ్మకాయనండి సోడా సిరప్ అండి, అది దాన్ని అంటారండి. కిడ్నీలో టోన్స్కి స్కిన్ హెల్తీగా ఉంటుందండి. అదే సి విటమిన్ తీసుకుంటే స్కిన్ బాగుంటుంది. దాని ఇది కూడా బాగుంటుంది. సరే థ్యాంక్ యూ. హాయ్ నమస్తే అండి. నమస్తే అమ్మ. నేను చేసింది వట్టి వేళ్ళు విత్ సుగంధి వాటర్తో కలిపి కటోరా వేళ్ళు అనేది పూర్వకాలం నుంచి కూడా హోమాల్లో వేస్తారమ్మా. అది కాదండి, సుగంధి అంటే ఇది ఒక బెరడు, దాని సుగంధి సోడా, సుగంధి వాటర్, దాంట్లో కటోరా వేసి, కటోరా అంటే ఇది కటోరా వేసి సబ్జా గింజలు వేస్తే పిల్లలకు చలవ చేయడం ఏంటి, మలబద్ధకం ఏంటి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇది కెమికల్ది కాదండి, చెట్టు బెరడు నుంచి వచ్చిన జిగురుతో వచ్చిన కెమికల్తో చేయడం వల్ల మంచిది అన్నమాట, హెల్త్కి అది కూడా మంచిది. అయితే ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా పూర్వకాలం సాంప్రదాయాలు. ఇప్పుడైతే మీరు ఇట్లా వెలుగులో తీసుకొచ్చి అందరికీ కూడా తెలియాలి కదా. చేయడం కూడా చాలా మంది. మన పూర్వీకులు ఏదైతే చేశారో ఇప్పుడు మన పిల్లలకైతే తెలియదు, వాటిని మీరు బాగా తెలియజేస్తారు. డ్రింక్స్ అయితే తాగుతున్నారు కదా, సుగంధి వాటర్ తాగడం కూడా చాలా మంచిది. చాలా మంచిది. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. ఏంటి ఏం తయారు చేస్తారు? క్యారెట్ కి చేసాం సార్. ఏంటమ్మా? క్యారెట్ కి పిల్లలందరూ క్యారెట్ ఓకే. బాదం జీడిపప్పు క్యారెట్ పాలు మిల్క్ వేసి అన్ని వేసి తయారు చేసాం సార్. షేక్ లాగా చేసాం. ఇంటి దగ్గర కూడా చేసుకుంటారు మీరు? అస్మానం చేసుకుంటాం, వేడివేడిగా చాలా బాగుంటుంది అండి. కూలింగ్ కావాలంటే కూలింగ్ తాగొచ్చు. అంటే దీన్ని కూల్ చేసుకుని ఐస్ బాక్స్ లో తయారు చేసేసాక బాయిల్ చేస్తాం సార్. అవన్నీ మిల్క్ వేసి బాయిల్ చేస్తాం దాన్ని. క్యారెట్ ఉడకబెట్టేస్తాం, అన్ని బాదం జీడిపప్పులు అన్నీ వేసి మిల్క్ వేసి ఉడకబెట్టేస్తాం. ఉడకబెట్టిన దాన్ని మిక్సీ పెట్టేసి దాన్ని మళ్ళీ పిల్లలు క్యారెట్ తినమంటే తినట్లేదు, అసలు తినట్లేదు. అందుకని హాట్గా వేస్తాము. లేదు కూల్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు కూల్ అయ్యాక తాగుతాం. హాట్గా చాలా బాగుంటుంది, బాదం పాలలాగా చాలా బాగుంటుంది సార్. బాగుంటుందండి. అందులో బెల్లం వేసుకోవచ్చు. బెల్లం కన్నా షుగర్ తక్కువే పడతారు సార్. క్యారెట్ తీయగా ఉంటాయి కదా, కొంచెం షుగర్ చాలు, 4 స్పూన్సే పడతాయి ఎక్కువగా. ఒక అర కేజీకి 5 స్పూన్స్ పట్టింది అంతే షుగర్. థ్యాంక్ యూ. నమస్తే. ఏంటి ఏదో చెట్లు మొక్కలు పెంపకం ఏమన్నా పెట్టారా మీరు? మైక్రో గ్రీన్స్ అంటారు, పెసలు. ఇవి వాటర్లోనే పెంచుతాము, మట్టి వెయ్యం, ఓన్లీ వాటర్ లోనే పెరుగుతుంది. ఇంట్లో వయసు ఎంత ఉంటుంది? 4 days. 4 days. 4 days. Yes. ఫిఫ్త్ డే ఈరోజు. ఫిఫ్త్ డే కంప్లీట్ అవుతుంది. ప్లస్ చెప్తా, ఇది మిల్లెట్స్, రాగులు, ఇవి కూడా వేర్లు వచ్చినాయి. వీటిని ఎండపెట్టి మొలకలు వచ్చినాయి. మిల్లెట్స్ ఎండపెట్టి పొడి చేసి దీంట్లో మిల్క్, ఖర్జూరం, ఇవి మైక్రోగ్రీన్స్, మిల్క్ షేక్, దీంట్లో షుగర్ ఫైలర్. ఇది పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా చాలా హెల్తీ. నాకు ఇప్పుడు 62 years. నేను ప్రతిరోజు తీసుకుంటాను. అంటే ప్రతిరోజు వాడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు? ఒక 1.5 year. ఎవరు చెప్పారు మీకు ఇదంతా కూడా అలా చేయాలని? ఎవరు చెప్పారు? ఒకసారి యూట్యూబ్ లో చూసి ఇదంతా కూడా పూర్వకాల పద్ధతులే. మొలకలు తింటే అందంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు, బలంగా ఉంటారు అనేది ఉంది. నేను చాలా యాక్టివ్. అర్థమవుతుంది మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో అర్థమవుతుంది. ఎంతమ్మా మీ వయసు అంతా? అడగకూడదా? 62. 62. ఓకే, అంటే ఇంచుమించుగా మనవాళ్ళు మనవరాళ్ళు. ఓకే, వాళ్ళకి పోటీ వచ్చారు మీరు. చాలా నాకంటే చాలా తక్కువలో ఉంటున్నారు. ఓకే ఓకే ఓకే. నమస్తే అమ్మా. ఏం తయారు చేస్తారు? డ్రై ఫ్రూట్స్ అండ్ తర్బూజా జ్యూస్. డ్రై ఫ్రూట్ అండ్ తర్బూజా జ్యూస్. ఓకే. ఏంటి తయారేంటమ్మా ఇది? అది షుగర్, పాలు, తర్బూజా ఫ్రూట్స్ అన్నీ కలిపేసేసి, అంటే హెల్త్కి చాలా మంచిది. షుగర్ వాళ్ళు కూడా తాగొచ్చు. హెల్తీ జ్యూస్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. డైలీ చేసుకుంటారు ఇంట్లో? డైలీ ఇంట్లో చేసుకుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాగుంది. ఇటు నుంచి వద్దామా? ఆ చివరి నుంచి వచ్చేద్దాం. స్పీడ్గా వచ్చి. నమస్తే అమ్మా. ఏం తయారు చేశారు? పచ్చి మామిడికాయ షర్బత్ అండి, రామ్యాంగో షర్బత్. ఓకే. మామిడికాయ బాయిల్ చేసి షుగర్ విత్ బెల్లంతో చేశారు. బెల్లం పంచదార 2 వేసి. అంటే
వేళ వచ్చేవాళ్ళు స్టాల్లో తయారు చేస్తారు, ఇంటి దగ్గర కూడా చేసుకుంటాం. అమ్మగారు చేసేవారు. మీ అమ్మగారు నేర్పారు మీకు? ఇదంతా పూర్వకాలం ఉంటేనే మా అమ్మగారు చేసేవారు ఇది. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మేము పొలంలో ఉండేవాళ్ళం అనమాట. పొలంలో డ్రింక్స్ అవి అవైలబుల్ ఉండే కాదు. అప్పుడు మా అమ్మగారు ఇలా బాయిల్ చేసి మా మామిడి చెట్లు అవి ఉంటాయి కదా, అలా చేసేవారు. నాకు ఎందుకో ఈ ఐడియా అలా బాగుంటుంది అనిపించింది, కొత్తగా ఉంటుంది అనిపించింది. అంతా కూడా కొత్తగానే ఉంది, పాత పద్ధతే కొత్తగా చూపించారు. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే మనకి వేడి చేస్తుంది కదా, వేసవకాలం దగ్గరికి వేడి చేస్తారు, చాలా ఎండలు కదా. కూల్ అవుతుంది, వెంటనే కూల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రుచికరం, టేస్ట్ మంచిదే. చూద్దాం, మనం కూడా ఇది తాగి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందమ్మా, అంటే డిఫరెంట్. ఇప్పటివరకు నేను టేస్ట్ చేయాలి. ఇది మనకి ఎలా ఉందంటే ఇంచుమించుగా మ్యాంగో ఇది తాగుతాం కదా, మజా కూడా సరిపోదు, దానికంటే 100 రెట్లు ఎక్కువగా బాగుంది. పులుపు ఉంది, చాలా బాగుందమ్మా. నమస్తే అమ్మా, ఏం తయారు చేస్తారు? రోజ్ మిల్క్ అండి. అదే రోజ్ మిల్క్, హోమ్ మేడ్ రోజ్ మిల్క్ సిరప్ కూడా నేనే తయారు చేశాను. దాంట్లోనే ముంజులు కట్ చేసేసానండి. ముంజులు తాటి ముంజులు అవేనండి. పటిక బెల్లం వేసానండి, పంచదార వేయకుండా పటిక బెల్లం వేసి చేశాను. ఐస్ యాపిల్ రోజ్ మిల్క్ దీని పేరు. టేస్ట్ చూస్తారా? చాలా ఎస్పూర్ అండి, సొమ్మల్ లాంటిది అన్నారు. ఎక్కడిది కాదు, అమెరికా వాళ్ళు వచ్చాను. యూట్యూబ్లో వచ్చేస్తుంది, ఎస్పూర్ మీడియా అని కూడా వచ్చేస్తుంది. చాలా మంది ఇది కూడా ముందులు కూడా ఉన్నాయి. అమ్మ చెప్పండి, ఏం తయారు చేస్తాను? క్యారెట్ దానిమ్మ జ్యూస్ అండి. క్యారెట్ దానిమ్మ జ్యూస్, ఓకే. హనీ నిమ్మరసం వేసానండి, చియా సీడ్స్ వేసాను. అదే మిక్సీలో జ్యూస్ చేసి ఉడకబెట్టి. క్యారెట్ తింటే ఇబ్బంది కదా, జ్యూస్ అయితే తాగుతారు. హెల్దీగా కూడా ఉంటుంది, కంటే ఆరోగ్యానికి మంచిది, హెల్త్ మంచిది. దానిమ్మ కూడా అలాగే హెల్త్ మంచిది. థ్యాంక్ యూ. చెప్పండి, జాంకాయలు కట్ చేసి గోవా ఫలూడా. గోవా ఫలూడా అంటే జామకాయను, ఆవు పాలు, పటిక బెల్లం, ఆవు పాలు. అంతే అంతే మొత్తం. మరి యాపిల్ కన్నా బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే జామకాయ. ఎవ్రీడే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనే బెనిఫిట్స్ ఉన్న వల్ల కే విటమిన్ కూడా ఉంది, ఏ విటమిన్ అవన్నీ. ఆవు పాలు మదర్ మిల్క్తో ఈక్వల్ అని. నెక్స్ట్ షుగర్ వాడితే మంచిది కాదన్నారు కాబట్టి పటిక బెల్లం వాడి చేశానండి, హెల్త్ బెనిఫిట్స్ కోసం. టేస్ట్ సరే, ఇది కూడా మనం టేస్ట్ చేద్దాం, చూద్దాం మనం. బాగుందమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది. మీ చెట్టు ఏనా సొంతంగా ఇచ్చిన? ఓకే, చాలా బాగుంది తల్లి, థ్యాంక్ యూ. ఏంటిది? ఐస్ యాపిల్ షేక్. ఐస్ యాపిల్ షేక్, ఓకే. ఎలా తయారయ్యేలాగా? ముంజలు తీసుకుని మిక్సీ చేసి షుగర్ ప్లస్ మిల్క్ వేసాం అందులో. అంటే తేనె వేస్తే చూడబోయే తేనె వేయలేదు. తేనె మేలు అంటే తేనె ఇప్పుడు ఆర్గానిక్ ఎక్కడ రావట్లేదు కదా, అంత కల్తీ వస్తుంది. సో ఇంకా షుగర్ వేస్తాం. ఓకే అమ్మా, ఎవరు చెప్పారు అలా తయారు చేయాలని? మమ్మీ. మీ మమ్మీ చెప్తారా? అయితే థ్యాంక్స్, మీ మమ్మీకే చెప్తాను. ఓకే, కొద్దిగా ఓకే, బాగానే ఉంది, బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. చెప్పండి. ఇది వచ్చి జిగిరిదండ సార్, తమిళనాడు స్పెషల్ అండి. తమిళనాడు స్పెషల్ జిగిరిదండ సార్. ఫుల్ మిల్క్ అనే బాదం జిగురు ప్లస్ సబ్జాలు, నన్నారి సర్బత్, ఇంకా వెనీలా ఐస్ క్రీమ్స్, ఇంకా క్యారమెల్ నాటు చక్కెరతో క్యారమెల్ లాగా తయారు చేసి యూజ్ చేసాను సార్. ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్ని ఇందులో. టేస్ట్ చేయండి సార్. నా వల్ల కాదమ్మా, కొద్దిగా అక్కడి నుంచి చేసుకుని నేను మళ్ళీ ఎలా అయిపోతాను, నా వల్ల కాదు. నా వల్ల కాదు. నా పేరు ప్రత్యూష అండి. నేను రాగి మాల్ట్ చేశానండి. రాగి మాల్ట్ అండి, రాగి మాల్ట్ అంటే రాగుల్ని ఒక 2 days ముందు నానబెట్టి ఆరబెట్టి వాటి డీప్ రోస్ట్ చేసి దాన్ని పౌడర్ పట్టానండి. దాంట్లో కొంచెం వాటర్ పోసి
పొయ్యి మీద పెట్టి కొంచెం కలబెట్టిన తర్వాత మిల్క్ అంటే బాగా చిక్కటి పాలు మజ్జిగ పోస్తారా పాలు పోసానండి. మజ్జిగ పోస్తారు నాకు తెలిసి. అవునండి, ఇదేంటంటే మజ్జిగ అనేది రొటీను. అదేంటంటే చలవ చేస్తుంది. ఇదేంటంటే ఎముకలు బలాన్ని ఇస్తుందండి. పిల్లలకి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో పాలు ఇచ్చేదాని బదులు ఇది ఇవ్వచ్చునండి, ఈ డ్రింక్ ఇవ్వచ్చును. దీంట్లో నేను వచ్చేసి ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశానండి. పిల్లల ఎముకలకి బలానికి ఏంటి ఆరోగ్యంగా కూడా ఉంటారండి. ఎర్లీ మార్నింగ్ కూడా తాగొచ్చు దీన్ని. అంటే ఎర్లీ మార్నింగ్ అనే కాదండి, మన ఏ టైం అయినా దీన్ని తీసుకోవచ్చు. వేడిగా అయినా తీసుకోవచ్చు, చల్లగైనా తీసుకోవచ్చు అండి. దీంట్లో నేను కోకోనట్ కొంచెం వేసానండి, ఇలాచీ వేసి చేశానండి. అయితే మీరు చూడొచ్చు, మీ పిల్లలందరికీ కూడా ఉదయాన్నే పాలు ఇవ్వక్కర్లేదు, రాగి మాల్ట్ ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉంటారని కూడా ఆమె అయితే చెప్తున్నారు. మరొకరిని అయితే చూద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి తయారీ ఇది? ఏం చేస్తారు? నా పేరు మయూరి అండి. నేను డ్రై ఫ్రూట్స్ కోకోనట్ మిల్క్ షేక్ చేశానండి. ఇది కోకోనట్ని మిక్సీకి వేయకుండా మొత్తం తురిమేసి దాంట్లో పాలు తీసేసి డ్రై ఫ్రూట్స్ మిక్సీకి వేసి కలిపి చేశానండి. ఇది పిల్లలకి చాలా ఆరోగ్యకరం అండి, హెల్దీగా ఉంటుంది, అజీర్తి చేయకుండా ఉంటుంది. మీకు తెలుసా, మీ ఎవరన్నా చెప్పారా? లేదండి, నాకు తెలిసింది మా అమ్మగారు చెప్పారు. మా అమ్మమ్మ గారు కూడా చేశారు, ఇది మాకు పెట్టారు. అలా నేను కూడా మా పిల్లలకి చేసి పెడుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది సాగు కస్టర్డ్ మిల్క్ షేక్ అండి. అది పిల్లలు సగ్గుబియ్యం అంటే తినరు కదా, ఫ్రూట్స్ అది వేసి కస్టర్డ్ పౌడర్ లైట్గా వేసి మనకి ఒంటిలో ఉన్న వేడిని అది కూడా తగ్గిస్తుంది. వేసవకాలం అది కూడా చాలా మంచిదండి. ఫ్రూట్స్ కూడా హెల్తీగా ఉంటుంది, మిల్క్. అంతేగాని దాంతోనే పిల్లలకి కొద్దిగా బలంగా అది ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇది వెన్నుకున్నాను. తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలియదు, చాలా రకాలు కూడా అందరూ కూడా చేస్తున్నారు. ఇలా కూడా ఇన్ని రకాలు చేయొచ్చు అని నేర్చుకోవచ్చు అని కూడా మాకు ఈ ఫుడ్ ద్వారా కూడా తెలిసిందండి. మెయిన్ ఈ ఫుడ్ ద్వారా మాకు తెలిసింది ఇన్ని రకాలు. అంటే మనం కొన్ని చేసుకుంటాము, ఎలాంటి చోట్ల వస్తే ఇంకా ఇన్ని రకాలు చెయ్యొచ్చా తెలియని కూడా మనకి తెలుస్తున్నాయి. రేపు పొద్దున్న ఇది చూడడమే కాదు, నేను ఇంట్లో కూడా ట్రై చేసి పిల్లలకి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కెమెరామెన్ చందుతో పొండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.